హలో ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు అందరూ? రైట్. ఐ హోప్ సో యూ ఆర్ డూయింగ్ వెల్. రైట్. సో ఈ వీడియోలో మనకి అర్బనైజేషన్ గురించి కానీ అర్బన్ పాపులేషన్ గురించి చూద్దాం. మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023లో ఇచ్చిన దాని ప్రకారం కానీ ప్లస్ సెన్సస్ కానీ రెండు మిక్స్ చేసి సో మనం చూద్దాం ఖచ్చితంగా. సో ఈ వీడియోనే షార్ట్గానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మార్క్ అయినా లేదా 2 మార్కులైనా రావడానికి గ్యారంటీగా ఛాన్సెస్ అయితే ఉంది. సో మీరు చూడండి, చూసిన తర్వాత మీరే జడ్జ్ చేయండి మార్క్ వస్తుందా రాదా అని చెప్పేసి. రైట్. అలాగే మనకి ఇక్కడ జాన్ గెల్ అని ఒక డెన్మార్క్ దేశానికి చెందిన డానిష్ ఆర్కిటెక్ట్ ఏం చెప్పాడంటే ఒక ఫేమస్ కొటేషన్ అనమాట. అంటే ఎక్కడైనా సరే అర్బనైజేషన్కి సంబంధించి ప్రపంచంలో ఎక్కడైనా మంచి మంచి కొటేషన్స్ కానీ మంచి అర్బనైజేషన్ గురించి ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ప్రపంచంలో ఇతని ఆర్కిటెక్ట్స్. సో జాన్ గెల్ ఇతను ఏం చెప్పాడంటే ఫస్ట్ వి షేప్ ద సిటీస్ అండ్ దెన్ ద షేపర్స్ అన్నాడు. మనం సిటీస్ని ఎలా అయితే ప్లాన్ చేస్తామో దాని ప్రకారం ఆ సిటీస్ మనని ప్లాన్ చేస్తాయి అందని అర్థం. అంటే మన సిటీ ఎలా ఉంటే మనం అలా ఉంటాం. ఎప్పుడో కుతుబ్ షాహీస్ హైదరాబాద్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది ఎంత పెద్ద ఈరోజు గ్రో అయ్యి హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ తీసుకొస్తుంది. 20% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో. తెలంగాణలో 20% ఆఫ్ ద పాపులేషన్. సో అలా ఏంటిదంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కొటేషన్ దట్ ఇస్ ద ఫస్ట్ వి షేప్ ద సిటీస్ అండ్ దెన్ ద షేప్ అస్ అనేది అర్బనైజేషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోట్ గివెన్ బై ద జాన్ గెల్. సరే, నెక్స్ట్ ఒరిజినల్ స్టోరీలోకి వెళ్దాం. సో ఎవరికైతే తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023 తెలుగుది కావాలో, ఇంగ్లీష్ది ఆల్రెడీ డైరెక్ట్గా అవైలబుల్ ఉంటుంది, మీ అందరికి తెలుసు. సో తెలుగు ట్రాన్స్లేటెడ్ వర్షన్ కావాలనుకుంటే సో పీడిఎఫ్ అనేది 69 రూపీస్కి రఘు దేపాక జీనియస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం పేరుతోటి మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది తెలుగు మీడియం వాళ్ళకి. ఎందుకంటే తెలుగులో మనకి గవర్నమెంట్ రిలీజ్ చేయదు కదా, ఇంగ్లీష్లోనే రిలీజ్ చేస్తుంది. ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్ అవైలబిలిటీ ఉంది. బట్ ద తెలుగు ఆస్పిరెంట్స్ కోసం సో జీనియస్ ఆన్లైన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అండ్ జీనియస్ పబ్లికేషన్స్. అండ్ ఇంకా ఈ విషయానికి వస్తే మన డబ్బా మనం కొట్టుకోవాలి కదా. సో కాబట్టి ఎకానమీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఫుల్ కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే డైలీ 1 అవర్ చొప్పున ఆడవడం జరుగుతుంది. మొత్తం కోర్స్ ఒకేసారి కొనేసి సార్ కోర్సు లేదని అలా అనకండి. సో అలాంటి అభిప్రాయం ఉంటే మీరు కొనకండి. సో ఎవరికైతే డైలీ కొంచెం కంటెంట్ యాడ్ అవుతూ అలా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కోర్సు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది. మానిటరీ పాలసీ అది ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన బడ్జెట్ ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ కోర్సును కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో సేమ్ రఘు దేపాక జీనియస్ ఆన్లైన్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎకానమీ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. అర్బనైజేషన్, పట్టణీకరణ. అర్బనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ పట్టణీకరణ. మరి ఏ ప్రాంతాన్ని పట్టణం అనాలని డౌట్ వస్తుంది కదా. ఏ ప్రాంతాన్ని పట్టణ జనాభాగా కన్జర్వేషన్లోకి తీసుకోవాలి, ఏ ప్రాంతాన్ని పట్టణ జనాభా కన్జర్వేషన్లోకి తీసుకోవాలి అంటే మనకి సెన్సస్ జనాభా లెక్కలు ఏదైతే కండక్ట్ చేసే మన సెన్సస్ కమిషనరేట్ ఏదైతే ఉంటుందో సెన్సస్ కమిషన్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్ ఏంటిదంటే ఒక ప్రాంతాన్ని మనం అర్బన్ ఏరియాగా కన్జర్వేషన్లోకి తీసుకోవాలి అంటే అది రూరల్ ఏరియా కాదు, అర్బన్ ఏరియా పట్టణం అని కన్జర్వేషన్లోకి తీసుకోవాలి అంటే 3 కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆ 3 కండిషన్లలో ఏంటిదంటే ఆ ప్రాంతంలో మినిమం 500 పాపులేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రాంతంలో మినిమం 500 పాపులేషన్ ఉండాలి. ప్లస్ ఆ ప్రాంతంలో యొక్క జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ అనేది 400 ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉండాలి. ఆ ప్రాంతంలో ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో, ఒక స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇలానే తీసుకుంటావు కదా స్క్వేర్ షేప్లో, ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది 400 మంది నివసిస్తూ ఉండాలి. పాపులేషన్ ఒక సాంద్రత దట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ అనేది 400 మంది ఉండాలి. జనసాంద్రత అనేది ఒక స్క్వేర్ కిలోమీటర్కి. ప్లస్ ఈ 2 కండిషన్స్తో పాటు మూడవది 75% ఆఫ్ ద మేల్ షుడ్ ఎంగేజ్ ఇన్ ద నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. వ్యవసాయేతర రంగాలలో సో ఉండాలి. ఎవరు 75% ఆఫ్ ద మేల్ పాపులేషన్ అంటున్నాం. ఎందుకు అంటే జనరల్గా మన ఇండియాలో ఫీమేల్ని కనుక తీసుకుంటే ఫీమేల్ ఎక్కువ మంది మనకి ఏమంటది హౌస్ వైఫ్స్గా సో ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. డొమెస్టిక్ వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ రాదర్ దట్ సో హూ ఆర్ డూయింగ్ ద ప్రొఫెషనల్ జాబ్స్. సో కాబట్టి ఇక్కడ మేల్నే తీసుకున్నారు. మేల్ దేంట్లో పని చేయాలంటున్నాడు 75% ఆఫ్ ద మేల్ పాపులేషన్ షుడ్ ఎంగేజ్ ఇన్ నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అన్నాడు. నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ కానివి ఏముంటాయి మనకి ఇండస్ట్రీసే ఉంటాయి కదా. అగ్రికల్చర్ కానివి ఇండస్ట్రీస్ ఉంటాయి, అగ్రికల్చర్ కానివి ఏముంటాయి మనకి సర్వీసెస్ ఉంటాయి కదా. ఇందులో వర్క్ చేయాలన్నమాట ఎవరు 75% ఆఫ్ ద మేల్ అని. ఒకవేళ అగ్రికల్చర్లోనే పనిచేశారనుకో అప్పుడు ఆటోమేటిక్గా అయితే మళ్ళీ రూరల్ ఏరియా కిందకి వస్తుంది కదా డెఫినేషన్. మనం మాట్లాడుతున్న డెఫినేషన్ దేనికి సంబంధించింది అర్బన్ ఏరియాకి సంబంధించింది. సో కాబట్టి మళ్ళీ నువ్వు 75% ఆఫ్ ద మేల్ పాపులేషన్ షుడ్ వర్క్ ఇన్ సో అగ్రికల్చర్ అంటే మళ్ళీ రూరల్ ఏరియా కిందకి వస్తుంది. కాబట్టి నాన్ అగ్రికల్చర్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంత
75%. అయితే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా అమ్మ, మనం అప్పుడప్పుడు అట్లా వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ హాయ్ బుజ్జి బంగారం ఎలా ఉన్నామని వాట్సాప్లో చాటింగ్ చేస్తావు. వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ పోయావనుకో, ఇక్కడ కూడా చాటింగ్ చేస్తాడు వాడు మనకి మంచిగా. ఈడేం చేస్తాడు, ఈడ ఇట్లా ఇస్తాడు 4000 పాపులేషన్ అంటాడు. ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ 500 స్క్వేర్ డెన్సిటీ అనేది 500 per స్క్వేర్ కిలోమీటర్ అంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా, మన కోసం నీట్గా లేపుతాడు. ఇక్కడ 75 లేసి 65 పెడతాడు. లేదంటే ఇక్కడ మేల్ తీసేసి ఏం చేస్తాడు, ఫీమేల్నే యాడ్ చేస్తాడు. లేదు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయం ఎగ్జామినేషన్లో, ఇక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటాడు. అంటే ఆ క్షణిక ఆవేశంలో ఎగ్జామ్లో నీకు ఉంటుంది కదా, నీ ఎగ్జామినేషన్లో నీ ఏమంటాం, నీ ఉడుకు రక్తం పొంగుతుంటుంది కదా ఎగ్జామినేషన్లో. పొంగి ఏమవుతుందో తెలియదు కానీ పొంగి మిస్టేక్లు అవుతాయి. సో ఎగ్జామ్లో ఉడుకు రక్తాన్ని పొంగనేయకండి. సో కూల్గా కామ్గా ఆన్సర్ చేయండి. సో కాబట్టి అంటే మనం చదివేటప్పుడు ఆప్షన్స్ ఏం చేయాలో చాలా క్లియర్గా చదవాలి. అందుకోసం ఈ క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటాం మనం. సో ఎందుకంటే ఇలాంటి చిన్న మిస్టేక్స్ అని పోతూ ఉంటాయి తొందరపాటులో, క్షణిక ఆవేశంలో. అలాంటివి చేయకండి. సో కాబట్టి ఈ అర్బన్ డెఫినేషన్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. సో లాస్ట్ ఇయర్ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో రిపీట్ అయింది, అంతకుముందు గ్రూప్ 2లో రిపీట్ అయింది, చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో కాబట్టి మినిమం 500 పాపులేషన్, 400 స్క్వేర్ కిలోమీటర్ డెన్సిటీ అండ్ 75% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ ఎంగేజ్ ఇన్ ద వాట్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్. 75% ఆఫ్ ద పాపులేషన్ దేంట్లో నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎంగేజ్ అయి ఉండాలి. క్లియర్? ఇది ఆ ప్రాంతాన్ని, ఈ 3 కండిషన్స్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతాయో ఆ ప్రాంతాన్ని జనాభా లెక్కలు రాసేటప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరినీ ఏమని రాస్తారు, అర్బన్ పాపులేషన్ వీళ్ళు అని రాసుకుంటారు. ఒకవేళ ఈ కండిషన్స్ సాటిస్ఫై కాని ప్రాంతాలన్నీ కూడా ఏమవుతాయి, మనకి రూరల్ ఏరియాస్ కింద కౌంట్ అవుతాయి. సో కాబట్టి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళను అర్బన్ పాపులేషన్ అని కనుక మన కన్జర్వేషన్లో తీసుకోవాలంటే ఈ 3 క్రైటీరియాస్ ఏమవ్వాలి, మనకి సాటిస్ఫై అవ్వాలి. క్లియర్? నెక్స్ట్ సెన్సస్ 2011 జనాభా లెక్కలు 2011 ప్రకారం చూసుకుంటే భారతదేశం యొక్క మనకు పట్టణీకరణ జనాభా, పట్టణ జనాభా కనుక తీసుకుంటే అర్బన్ పాపులేషన్ కనుక తీసుకుంటే 37.7 crore అంటే 31% మన భారతదేశ జనాభాలో. సో 37.7 crores విచ్ ఈస్ ఈక్వల్ టు 31% ఆఫ్ ద పాపులేషన్ ఏంటిదంటే మనకి అర్బన్ పాపులేషన్ అని చెప్తుంది. 1991 నుంచి చూస్తే మనకి గ్రాడ్యువల్గా పెరుగుతుంది. 21 కానీ ఆ తర్వాత ఎంత 28 crores, ఆ తర్వాత ఎంతకి 37.7 crores మనకి అర్బన్ పాపులేషన్ పెరగడం జరిగింది 2011 సెన్సస్ ప్రకారం. ఇలా అర్బన్ పాపులేషన్ కంటిన్యూగా పెరుగుతూ ఉంది. రైట్. నెక్స్ట్ వన్, అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తీసుకుంటే అబ్జల్యూట్ నెంబర్స్లో తీసుకుంటే మహారాష్ట్రలో 5 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 4.5 కోట్లు, తమిళనాడు 3.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో అలా ఆంధ్రప్రదేశ్లో మనకి 2.83 crores అనేది మనకి తీసుకురావడం జరిగింది. సో ఇది ఎంత అంటే టాప్ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. దేంట్లో ఇది అబ్జల్యూట్ వాల్యూస్లో పర్సెంటేజ్ వైజ్ తీసుకున్నాం అనుకో. పర్సెంటేజ్ వైజ్ అంటే ఎలా తీసుకుంటావు, గోవా పాపులేషన్ బై గోవాలో ఉన్న అర్బన్ పాపులేషన్ కదా, ఇదే కదా గోవాలో ఉన్నటువంటి ఏ పాపులేషన్, అర్బన్ పాపులేషన్. సో దట్ ఈస్ ద అర్బన్ పాపులేషన్ ఆఫ్ ద గోవా డివైడ్ బై టోటల్ గోవా పాపులేషన్ తీసుకున్నాం అనుకో, ఇంటూ 100% చేస్తే అప్పుడు ఏమవుతుంది, అబ్జల్యూట్ నెంబర్స్లో వస్తుంది. ఈ క్వశ్చన్ దాదాపు 8 సార్లు రిపీట్ అయింది టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో. అండ్ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో లాస్ట్ ఇయర్ మెయిన్స్లో ఇచ్చాడు, ఈ ఇయర్ ఫిలిమ్స్లో ఇచ్చాడు. అండ్ ఇంకా తెలంగాణ వేరే ఎగ్జామినేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఇచ్చాడు, ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లో ఇచ్చాడు. దాదాపు 8 సార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆల్మోస్ట్ 8 times క్వశ్చన్ రిపీట్ అయింది ఈ క్వశ్చన్ అనేది. సో కాబట్టి అబ్సల్యూట్ వాల్యూస్లో కనుక తీసుకుంటే నీకు గోవాలో 62% ఉంది. అంటే గోవాలో ఉంటే ఏమమ్మా, గోవా టూరిజం పోతే నువ్వు పోతావు కదా, జిల్ జిగా అంటావా లేదా, ఆడవో ఏముంటుంది, పానాజీ ఉంటుంది, 4 cities ఉంటాయి, అంతకుమించి ఏముంటాయి ఆడ. సో కాబట్టి గోవాలో అంతా టూరిజమే కాబట్టి ఉన్నాయి 4 cities ఆల్మోస్ట్ అంతా అర్బన్ ఏరియా అనేది. సో దట్ ఈస్ 62% అండ్ ఫాలోడ్ బై ద మిజోరాం 51% అండ్ తమిళనాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ 47.2, మహారాష్ట్ర 45%. అండ్ ఇది దేంతో ఇలా చేస్తే ఇక్కడ మహారాష్ట్ర ఇప్పుడు టాప్ అన్నాం మనం, 5 కోట్లు అన్నాం, కానీ ఇక్కడ చూస్తే ఎంత వచ్చింది 45%. ఎలా, ఇక మహారాష్ట్ర అర్బన్ పాపులేషన్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద మహారాష్ట్ర చేసావనుకో అప్పుడు ఇంత వస్తుంది, ఎంత, సో 45.23% వస్తుంది మనకి. ఓకేనా, క్లియర్ కదా. సో కాబట్టి దీనికి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి అన్నిటిని కూడా. గోమిత. సో గోమిత అని గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లేదంటే గోమితకే. సో గోమితకే ఓకే. సో గోమితకే అని గుర్తుపెట్టుకోండి. గోవా, మిజోరాం, తమిళనాడు, కేరళ. ఓకే. ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్. సో తమిళనాడు టాప్లో ఉంటుంది, తమిళనాడు తర్వాత మహారాష్ట్ర, లాస్ట్కి ఏముంది మనకి గుజరాత్ అనేది పర్సెంటేజ్ వాల్యూ తీసుకుంటే ఇలా ఉంది మనకి. లీస్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్. లీస్ట్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆటోమేటిక్గా. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. సో పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ఇది చాలాసార్లు రిపీట్ అయిందని చెప్పిన క్వశ్చన్, మళ్ళీ క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్
ఇదంతా కూడా సెన్సస్ 2011 ప్రకారం ఉన్న డాటా చూసాం. అయితే మనకి ఎకనామిక్ సర్వేలో కనుక చూస్తే ఎకనామిక్ సర్వేలో ఇది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏమని? యాస్ ఫర్ ద పాపులేషన్ ప్రొజెక్షన్స్ రిలీజ్డ్ బై ద నేషనల్ కమిషన్ ఆన్ ద పాపులేషన్. నేషనల్ కమిషన్ ఆన్ ద పాపులేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో పాపులేషన్ అనేది ఎలా పెరగబోతుంది ఫ్యూచర్‌లో అనేది ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా మనకి. ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఏం రిలీజ్ చేశారు? అసలు ఏముందనేది మనం చూద్దాం. వాట్ ఆర్ ద ఎస్టిమేషన్ ప్రకారం సో, ఏ ఎస్టిమేషన్ ఉంది? వాటి ఏం రిలీజ్ చేశారనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూద్దాం. సో, 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో కనుక చూసుకుంటే ఇంతకుముందు చెప్పాం 37.7 కోట్లు అనేది ఏముంది? అర్బన్ పాపులేషన్ ఉంది విచ్ ఈస్ ఈక్వల్ టు 31%. అదే తెలంగాణ ప్రాంతంలో 1.3 క్రోర్స్ ఉన్నది. అంటే మనం 39%, 38.9 కదా. అంటే తెలంగాణది ఎంత మనకు 39%. సో ఎంత 1.3 crores ఆఫ్ ద పాపులేషన్ అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారం. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణలో అర్బన్ పాపులేషన్ ఎంత 39%, ఇండియాలో ఎంత 31%. సో కాబట్టి ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి కూడా. సో ఇది 31% ఇండియాలో అండ్ తెలంగాణలో ఎంత 39 అకార్డింగ్ టు ద 2011 సెన్సస్. 2011 సెన్సస్తో కంపేర్ చేస్తే తెలంగాణ ఎంత 8 పాయింట్లు ఎక్కువగా ఉంది. 8 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఇండియా అర్బనైజేషన్కి తెలంగాణ అర్బనైజేషన్కి ఎంత 8 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే తెలంగాణలో 8% ఎక్కువ అర్బనైజేషన్ జరిగింది యాజ్ కంపేర్డ్ విత్ వాట్ ఆల్ ఇండియా లెవెల్ అకార్డింగ్ టు ద వాట్ 2011 సెన్సస్ ప్రకారం, 2011 సెన్సస్ ప్రకారం. క్లియర్. నెక్స్ట్ 2023కి వచ్చాము ఇప్పుడు. అంటే దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో 2011 సెన్సస్ అంటే ఆల్రెడీ గడిచిపోయింది. 2011 సెన్సస్ అంటే 2010లో స్టార్ట్ అయినాయి. 1 year పడుతుంది కదా సెన్సస్ చేయడానికి. రైట్. ఇప్పుడు 2023కి తీస్తే మనకి ఇండియాలో సో 30% చేరింది అండ్ తెలంగాణలో చూసుకుంటే 47.6%, దట్ ఈస్ 1.8 crore అండ్ దిస్ విల్ బి ద వాట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. యాజ్ ఆన్ 2023 అకార్డింగ్ టు ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారము తెలంగాణలో అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 47.6% అనేది తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ పాపులేషన్. అదే ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎంత పెరిగింది? ఇండియాలో ఉన్న పాపులేషన్ 4% పెరిగింది. మీరు చూస్తే అవునా కదమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎంత 4% మాత్రమే పెరిగింది ఇండియాలో ఉన్న పాపులేషన్. కానీ తెలంగాణ పాపులేషన్ చూసామనుకో ఇక్కడ 9.8% పెరిగింది. తెలంగాణ పాపులేషన్ అనేది 9.8% పెరిగింది స్పాన్. లాస్ట్ గడిచిన సంవత్సరాలలో 9.8% అనేది పెరిగింది. ఇక్కడ ఇండియాకి ఈ రేషియో చూసి ఇక్కడ ఎంత పెరిగిందమ్మా 4% పెరిగితే తెలంగాణది అప్రాక్సిమేట్లీ 9.8% అనేది పెరగడం జరిగింది. ఇది 9.8 39 అంటే 40 ఆల్మోస్ట్ 9%. సో 9% అనేది మనకి పెరగడం అనేది జరిగింది మనకి క్లియర్గా. సో కాబట్టి ఇక్కడ చూస్తే 4%. మళ్ళీ చూడండి 2023 to 2036 కూడా ఇది 39 అవుతుంది. మళ్ళీ ఎంత పెరుగుతుంది? ఇది 4% ఉంది. అంటే కన్సిస్టెన్సీగా 4% అనేది పెరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి 47.6 నుంచి మనం 57.3కి మనకి తెలంగాణ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ లెక్కలను చూసుకుంటే ఇక్కడ 9.8% అనేది పెరుగుతుంది పాపులేషన్ అనేది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో నీకు డిఫరెన్సెస్ బట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇండియా కన్నా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ తెలంగాణ. ఎస్, ఇండియా కన్నా అర్బన్ పాపులేషన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఇండియాలో 30% ఉంటే తెలంగాణలో 47.6 ఉంది. ఓకేనా. ఇక్కడ 39 ఉంటే ఇక్కడ 57.3 ఉంది. సో మనకి లాస్ట్ 2023 నుంచి 36 వరకు ఎంత ప్రొజెక్టెడ్ 9.8% గ్రోత్ రేట్ ఉంటుందని ప్రొజెక్టెడ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ ఎంత 4%, ఇక్కడ 4% పెరిగితే ఇక్కడ 9.8% పెరుగుతున్నట్టు ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది. అంటే రాబోయే ఎన్ని సంవత్సరాల్లో? రాబోయే 13 సంవత్సరాలలో. అంటే 23 నుంచి ఎక్కడి వరకు 36 వరకు 4% పెరుగుతాయి వరల్డ్ ఇండియాలో. తెలంగాణలో ఎంత పెరగబోతుంది? 9.8% పెరుగుతుందని ప్రొజెక్షన్. సో కాబట్టి ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్సెస్ ఎంత పెరుగుతాయని ఉంది చూసావా, అవి అడుగుతాడు ఎగ్జామినేషన్లో. అవే మనకు రావు ఆన్సర్లు, అవే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎగ్జామినేషన్లో. వాటిని మునగొట్టుకుని వస్తాం అన్నీ కూడా. ఎందుకంటే నువ్వు అలవాటు అయిపోయినావు కదా. ఏం అలవాటు అయినావు? పూర్తిగా రట్టా కొట్టాలి, ఎగ్జామ్లో వామిటింగ్ చేయాలి. అట్లా క్వశ్చన్లు రావట్లేవు, పేపర్ ప్యాటర్న్ మారినాయి, సరైన సర్ప్రైజ్ క్వశ్చన్లు ఎక్కువైపోయినాయి. సో కాబట్టి నీకంటూ ఒక ఇండివిజువాలిటీ, నీకంటూ ఒక ఐడియాలజీ మైండ్లో సెట్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎవరో చెప్పింది ప్రిపేర్ అయితే కాదు, నీ వీక్నెస్, నీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటిది అనేది డిసైడ్ అయ్యి. సో నువ్వు నీకు మెమరీ బేస్డ్ గుర్తుంటాయా, గుర్తుండవా, మరి నీకు మెమరీ బేస్డ్ గుర్తు లేకపోతే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ నువ్వు ఆలోచించుకొని ఒక రైట్. కొందరికి అనాలిసిస్ పవర్ ఎక్కువ ఉంటుంది, సో మెమరీ బేస్డ్ తక్కువ ఉంటుంది. కొందరికి మెమరీ బేస్డ్ ఎక్కువ ఉంటుంది, అనాలిసిస్ పవర్ తక్కువ ఉంటుంది. సో యూ షుడ్ బ్యాలెన్స్ యువర్ ఓన్ వే. ఓకే రైట్. నెక్స్ట్ వన్. సో ఇది ఒక లెక్క మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి. సో 38.9% ఉంది మనకి. ఏది 38.9% ఉన్నది. 47.6%కి రీచ్ అవుతుంది తెలంగాణ. ఆ తర్వాత ఎంత 57.3కి రీచ్ అవుతుంది తెలంగాణది. అంటే ఈ గ్యాప్లో మనకి 9.88 ప్రొజెక్షన్ జరిగింది. సో ఈ గ్యాప్లో నెక్స్ట్ రాబోయే 12 సంవత్సరాలు 4% పెరిగితే 9.88 పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం మనం.
ఓకేనా. సో ఇక్కడ రెండు మ్యాచ్ అవ్వట్లేదు, బట్ ఎకనామిక్ సర్వేలో 9.8 అని రాయడం జరిగింది. మరి ఎందుకు అలా రాశారో ఐ డోంట్ నో. ద అర్బన్ పాపులేషన్ ఆఫ్ ద తెలంగాణ is projected 12 percentage points higher than that of the country and expected to the what 18.3% of the what 2036. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఎలా ఎక్స్పెక్టెడ్ చూద్దాం. ఏమన్నాడు వాడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, ద తెలంగాణ ప్రొజెక్టెడ్ 12.5% ఆఫ్ ద పాయింట్స్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ 12% పాయింట్ అంటే ఇక్కడ 2023లో కంపేర్ చేశాడు. 2023లో కంపేర్ చేస్తే సో ఇది ఎంత ఉంది, 35% ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 47% ఉంది. ఇండియాది తెలంగాణది కంపేర్ చేస్తే తెలంగాణది 12% పాయింట్స్ ఎక్కువ ఉందని చెప్తున్నాడా లేదా? ఇక్కడ 47 ఉంది, ఇక్కడ 35 ఉంది, మైనస్ చేస్తే ఇదే కదా 12% కదా అప్రాక్సిమేట్లీ ఈ రెండింటి మధ్యన. అంటే ఇండియాతో కంపేర్ చేస్తే 12% పాయింట్స్ ఎక్కువ ఉంది ఏ ఇయర్తో, 2023తో కంపేర్ చేస్తే. ఇక్కడైతే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మీకు ఆల్రెడీ తెలుసు, 39, 31 అంటే ఆల్మోస్ట్ ఎంత 8% ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ప్రొజెక్టెడ్ 2023 తీసుకుంటే 12%, ఇది మళ్ళీ దాదాపు 39% మీద, అంటే దాదాపు 18% పెరగడానికి అవకాశం ఉంది. 18% ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 18% డిఫరెన్స్ ఉంది. ఇండియా అర్బనైజేషన్కి తెలంగాణ అర్బనైజేషన్కి 18% డిఫరెన్స్ ఉండబోతుంది ఎప్పటికీ, 2036కి. యాజ్ ఆఫ్ నౌ 2023కి ఇండియా అర్బనైజేషన్కి తెలంగాణ అర్బనైజేషన్కి ఎంత 12% అనేది డిఫరెన్స్ ఉంది. సెన్సస్ ప్రకారం అయితే 8% ఉంది. ఇప్పుడు ఈ యాజ్ అన్ 2023 ప్రకారం 12%, ఫ్యూచర్లో 18% డిఫరెన్స్ ఉండబోతుంది. అంటే తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ యాజ్ కంపేర్డ్ విత్ వాట్ ఇండియాస్ అర్బనైజేషన్. సో ఇండియా అర్బనైజేషన్తో కంపేర్ చేస్తే కూడా తెలంగాణ అర్బనైజేషన్ అనేది చాలా ఏమైంది, ర్యాపిడ్గా గ్రో అవుతుంది, ర్యాపిడ్గా మూవ్ అవుతుంది. తెలంగాణ అర్బనైజేషన్ అనేది మనకు క్లియర్గా ఇక్కడ డాటా అనేది చెప్తుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ డాటాలే మనకి సో గుడిబండ కూర్చుంటాయి, మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ వస్తాయి, ఏం రాయాలో అర్థం కాదు. సో 12.5% అనేది పెరిగింది, నెక్స్ట్ ఎంత 18.3% అనేది. సో కంపేర్ చేస్తే 23కి 12% అయితే 36కి 18% డిఫరెన్స్ ఉంటుంది. దేనికి, ఇండియా అర్బనైజేషన్కి తెలంగాణ అర్బనైజేషన్కి. క్లియర్. అండ్ దస్ నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ తెలంగాణ ఈజ్ ద మోర్ అర్బనైజ్డ్ దాన్ ఇండియా, బట్ ఆల్సో అర్బనైజింగ్ ఎట్ ద ఫాస్టర్ పేస్ దాన్ ద వాట్ కంట్రీ యాజ్ ఏ హోల్. సో భారతదేశంలోనే అందరికన్నా ముందుగా అర్బనైజేషన్ జరుగుతున్నటువంటి రాష్ట్రంగా, సో మనకి ఫాస్టెస్ట్ రాష్ట్రంగా మన తెలంగాణనే ఉంది. దట్ ఈస్ అర్బనైజింగ్ ఇట్ ద ఫాస్టర్ ఫేస్ దాన్ కంట్రీ యాజ్ ఏ హోల్. భారతదేశంలోనే ఇంత ఫాస్ట్గా అర్బనైజేషన్ జరుగుతున్నది ఏది లేదు, తెలంగాణనే ఉంది అని చెప్పేసి తెలంగాణ ఎకనామిక్ సర్వేలో రాయడం జరిగింది. అది నిజమే కూడా, ఇంత ర్యాపిడ్గా ఎక్కడ అర్బనైజేషన్స్ జరగట్లేదు. క్లియర్. సో కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు తీసుకుంటే 33 జిల్లాలో ఈ 4 జిల్లాలు ఏవి, హైదరాబాద్, మేడ్చల్ మల్కార్గిరి, హన్మకొండ, రంగారెడ్డి. ఈ 4 జిల్లాలలోనే మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్ ఏరియాలో నివసిస్తున్నారు. ఇన్ మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ ద అర్బన్ ఏరియా ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్. మిగిలిన 29 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మిగిలిన 29 డిస్ట్రిక్ట్స్లలో అర్బన్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 50% ఓన్లీ. అర్బన్ పాపులేషన్ అనేది లెస్ దాన్ 50% ఉంది. ఈ 4 జిల్లాలలోనే అర్బన్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ 50% ఉంది. ఇది అందరికీ తెలుసు. హైదరాబాద్, ఆ పక్కన మెడ్చల్, ఈ పక్కన రంగారెడ్డి, దాని క్లోజ్గా ఉండేది హన్మకొండ. సో మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియా ఇన్ దీస్ 4 డిస్ట్రిక్ట్స్. అండ్ మిగిలిన 29 డిస్ట్రిక్ట్స్లలో అర్బన్ పాపులేషన్ తక్కువ, దట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద లెస్ దాన్ 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ నివసిస్తూ ఉంది మనకి. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా రావడానికి 29 అవుట్ ఆఫ్ ద 33 డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆర్ fewer the population of the what 50%. మన వాళ్ళు ఏం చేస్తారు, ఎకనామిక్ సర్వేకి వెళ్ళి డైరెక్ట్ కాపీ పేస్ట్ కొడతారు బిట్లు సేమ్. సో కాబట్టి ఎకనామిక్ సర్వేలో కాపీ పేస్ట్ లేపినప్పుడు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. 50% కన్నా ఎక్కువగా సో అర్బన్ పాపులేషన్ ఉన్న జిల్లాలు ఈ 4, మిగతా జిల్లాలలో 50% కన్నా తక్కువగా ఉంది. పర్టికులర్లీ హైదరాబాద్ తీసుకుందాం, ఓన్లీ హైదరాబాద్ డిస్ట్రిక్టే తీసుకుందాం. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే క్లియర్గా ఇచ్చాడు, ఇట్ అక్యుపైస్ ద వాట్ ఓన్లీ 0.6% ఆఫ్ ద తెలంగాణ టోటల్ ల్యాండ్ ఏరియా. తెలంగాణ టోటల్ ల్యాండ్ ఏరియా మనకు తెలుసు ఎంత, 1,02,007 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఇంత ఉంది, 007 స్క్వేర్ కిలోమీటర్స్. దీంట్లో తెలంగాణ పర్సంటేజ్ అంటే చాలా తక్కువ. మన హైదరాబాద్ పర్సంటేజ్ అనేది 0.6 మాత్రమే. 1,12,007 స్క్వేర్ కిలోమీటర్స్లో హైదరాబాద్ అక్యుపైయింగ్ ద వెయిట్ జస్ట్ 0.6%. దాదాపు హైదరాబాద్ ఎంత ఉంటుంది మనకి, సో 240 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అటు ఇటుగా అవన్నీ తీసేస్తే. అంత తక్కువ ఏరియాలో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 20% పాపులేషన్ అనేది ఓన్లీ హైదరాబాద్లోనే నివసిస్తుంది. ఈ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్టెడ్. హైదరాబాద్ అక్యుపైస్ ద వాట్ ఓన్లీ 0.6% ఆఫ్ ద ఏరియా ఇన్ తెలంగాణ, బట్ లివింగ్ 20% ఆఫ్ ద పాపులేషన్. 0.6% ఆఫ్ ద ఏరియాలో 20% ఆఫ్ ద పాపులేషన్ నివసిస్తుంది ఇక్కడ.
సో అది అంటే ఎంత అర్బనైజ్డ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎంత అర్బనైజ్డ్ అనేది. దాదాపు 39 లక్షల పాపులేషను మనకి ఇక్కడే ఉంది. సో ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో. రంగారెడ్డి మళ్ళా 24 లక్షలు. మళ్ళీ మేడ్చల్ రంగారెడ్డి 24 లక్షలు. ఆ 24 50 లక్షలది. ఇది 50 అంటే కోటి పైన దాదాపు. నెక్స్ట్ అర్బన్ పాపులేషన్ గనుక తీసుకుంటే, సో తెలంగాణలో హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఎక్కడెక్కడ ఉందని కనుక మనం గమనిస్తే మనకి టాప్‌లో హైదరాబాద్. సో హైదరాబాద్ గనుక తీసుకుంటే 39 లక్షలు. అండ్ నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి 22 లక్షలు. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి 14 లక్షలు. ఇది మనకేంటిది అర్బన్ పాపులేషన్. అర్బన్ పాపులేషన్ టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవి? హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి అనేది టాప్ డిస్ట్రిక్ట్స్. అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ హన్మకొండ. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రైల్. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. సో కాబట్టి హైదరాబాద్ మెట్రో రైల్ అని గుర్తుపెట్టుకోవాలా. సో హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రైల్. సో హైదరాబాద్ మెట్రో రైల్ లెంత్ ఎంత? ఒరిజినల్ ప్లాన్ 72, బట్ ఇప్పుడు 69 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ అయింది హైదరాబాద్ మెట్రో రైల్. ఓకే రైట్. హైదరాబాద్ మెట్రో రైల్ గుర్తుపెట్టుకోండి. ఇవి టాప్. ఫస్ట్ ఏంటిది మనకి హైదరాబాద్, దెన్ ఫాలోడ్ బై ద మేడ్చల్ మల్కాజ్గిరి, దెన్ ఫాలోడ్ బై ద వాట్ రంగారెడ్డి. సో దాదాపు చూడండి హైదరాబాద్ 100% ఉంది. దెన్ ఫాలోడ్ బై ద వాట్ మనకి మేడ్చల్ 91% ఉంది. రంగారెడ్డి 57% ఉంది. అండ్ నెక్స్ట్ హన్మకొండ. ఇంతకుముందు చెప్పా కదా, ఈ 4 జిల్లాలు మాత్రమే ఏమున్నాయి మనకి 50% పైగా అర్బన్ పాపులేషన్ ఉంది. ఈ 4 జిల్లాలలో. ఈ 4 జిల్లాలలో మాత్రమే 50% పైగా ఏముంది అర్బన్ పాపులేషన్. మిగతా అన్ని జిల్లాలలో 50% కన్నా తక్కువనే ఉంది అర్బన్ పాపులేషన్. అతి తక్కువగా మనకి జస్ట్ 3.9%, 11,000 మంది మాత్రమే నివసిస్తున్నారు ఇక్కడ ములుగులో. నెక్స్ట్ నారాయణపేటలో చూసుకుంటే 41,000 మంది 7.4%. అండ్ మెదక్లో తీసుకుంటే 58,000 మంది మాత్రమే. అండ్ మహబూబాబాద్లో తీసుకుంటే 76,000 మంది మాత్రమే. అండ్ జయశంకర్లో తీసుకుంటే 42,000 మంది మాత్రమే మనకి అర్బన్ ఏరియాస్లో నివసిస్తున్నట్టు మనకి ఎకనామిక్ సర్వేలో కానీ లేదంటే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చెప్తుంది. టాప్ 3 కనుక తీసుకుంటే మనకి పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ములుగు, నారాయణపేట్, మెదక్ అనేది టాప్ 3 విత్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద వాట్ అర్బన్ పాపులేషన్ రిసైడింగ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఓకేనా? పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే. అబ్జల్యూట్ నెంబర్లో తీసుకున్నాం అనుకో, అబ్జల్యూట్ నెంబర్స్ అంటే నంబర్స్ కౌంట్ చేయాలి కదా. అబ్జల్యూట్ నెంబర్లో తీసుకున్నాం అనుకో, ఇక్కడ 11,000 ఫస్ట్. ఎవరు? ములుగు జిల్లా 11,000 ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ నారాయణపేట 41,000 కాబట్టి సెకండ్ లీస్ట్ పాపులేటెడ్. ఆ తర్వాత 42,000 తోటి ఏంటి జయశంకర్, భూపాలపల్లి 42,000. ఆ తర్వాత మెదక్ డిస్ట్రిక్ట్ 58,000 4th ప్లేస్లో ఉంటుంది. ఒకవేళ అబ్జల్యూట్ నెంబర్స్లో తీసుకుంటే అలా ఉంటుంది. ఒకవేళ అబ్జల్యూట్ నెంబర్లో తీసుకోకుండా పర్సెంటేజ్లోనే ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, డైరెక్ట్ ఇదే కదా. సో ములుగు, నారాయణపేట, మెదక్. ములుగు, నారాయణపేట, మెదక్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలా ముని. సో మునిమేమ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే సరిపోతుంది. సో మూన ఓకే. లీస్ట్ వచ్చేస్తే ఇక్కడ మనకి రైట్ హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ మెట్రో రైల్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలా. సో ములుగు, నారాయణపేట, మెదక్, మహబూబాబాద్ అది దేని ఆధారంగా? పర్సెంటేజ్ ఆధారంగా. అబ్జల్యూట్ నెంబర్స్ ఆధారంగా తీసుకుంటే ములుగు, నారాయణపేట తర్వాత ఏమొస్తుంది మనకి జయశంకర్ రావడం జరుగుతుంది. జయశంకర్ 3rd ప్లేస్లోకి వస్తుంది. మెదక్ అనేది 4th ప్లేస్లోకి వెళ్తుంది. దేని ఆధారంగా? అబ్జల్యూట్ నెంబర్స్ ఆధారంగా తీసుకుంటే. పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ములుగు, నారాయణపేట, మెదక్ లీస్ట్ అర్బన్ పాపులేషన్. లీస్ట్ ఇక్కడే మారవు, ఇక్కడ సేమ్ అవే ఉంటాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హన్మకొండ అవే ఉంటాయి టాప్. అండ్ లీస్ట్ అయితే ఇవి ములుగు, నారాయణపేట, మెదక్. జనరల్గా ఎగ్జామినేషన్లో పర్సెంటేజ్ వైజ్ ఇస్తాడు కాబట్టి పర్సెంటేజ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది మనకి. 3.9%, 7.4 అండ్ 7.7, 9.9% అనేది కనిపిస్తుంది మనకి. ఓకేనా? సో ఇవి అర్బనైజేషన్కి సంబంధించినటువంటి ఇవి. ఓకే రైట్. ఎకనామిక్ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే సో రఘు రేపాక జీనియస్ ఆన్లైన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో దానిలో ఫుల్ కోర్స్ని మీకు యాక్సెస్ చేయాలనుకుంటే మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రిపేర్ యాజ్ పర్ ద వాట్ న్యూ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అండ్ డోంట్ సీ ద వాట్ ఆల్ ద ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. దే ఆర్ అవుట్డేటెడ్. రీసెంట్గా వచ్చిన సిడిపిఓ ఎగ్జామ్ కానీ లేదంటే రీసెంట్గా జరిగిన సో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ కానీ ఈ క్వశ్చన్ పేపర్స్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ రిఫరెన్స్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. హౌ దే ఆర్ ఫ్రేమింగ్ ద వాట్ క్వశ్చన్స్ అనేది తీసుకోండి, చేయండి. అండ్ ఇంక్లూడింగ్ ఏడబ్ల్ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ క్వశ్చన్ పేపర్ కూడా జిఎస్ చాలా బాగానే ఇచ్చారు అది కూడా. సో అలాంటి క్వశ్చన్ పేపర్స్ అనే రిఫరెన్స్గా తీసుకోండి రీసెంట్గా జరిగినవి. అండ్ ఇంకోటి 1 more పాయింట్ ఏంటిదంటే టీఎస్పీఎస్సీలో ఏ క్వశ్చన్ కూడా రిపీట్ అవ్వట్లేదు. ఇన్ని ఎగ్జామ్ జరిగిన ఈ మధ్య కాలంలో 10 ఎగ్జామ్ జరిగినాయి లాస్ట్ 2 monthsలో. ఈ 10 ఎగ్జామ్లలో 1 or 2, 3 క్వశ్చన్స్ తప్ప ఏ ఒక్క క్వశ్చన్ కూడా రిపీటెడ్ రాలేదు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. సో ఏ రేంజ్లో మనం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.